కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్కు తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. 2 ఏళ్లలో తెలంగాణకు కేంద్రం ఇచ్చిన నిధులు ఎన్ని? దీనిపై అంబర్పేటలో చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. మరెక్కడ చర్చ పెట్టినా చర్చకు సిద్ధమన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హైదరాబాద్ లో అతిపెద్ద సమ్మిట్ నిర్వహిస్తుంటే బీజేపీ కాళ్లలో కట్టెలు పెట్టినట్టు వ్యవహరిస్తోందన్నారు పొన్నం వ్యాఖ్యల పూర్తి సారాంశం టీవీ సీనియర్ కరెస్పాండెంట్ ఎలేందర్ అందిస్తారు. కాంగ్రెస్ 2 ఏళ్ల పాలన అదేవిధంగా హిల్ టు పాలిటిక్స్ సంబంధించి బీజేపీ మహాధర్నా నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలా రెస్పాండ్ అవుతారో వాళ్ళ రియాక్షన్ ఏంటో ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, 2 ఏళ్ల పాలన పైన ఎలాంటి ఇచ్చిన హామీలు ఏవి కూడా నెరవేర్చలేదు, దానికి సంబంధించి బీజేపీ ధర్నా చేస్తుంది. మీరు ఎట్లా రిప్లై ఇస్తారు? తెలంగాణ ప్రగతి 2047 వరకు $3 ట్రిలియన్ పురోగతి సాధించాలనే ఆలోచన ప్రభుత్వం ఉపయోగం చేస్తే బాధ్యత గల రాజకీయ పార్టీలు దానికి నైతికంగా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం సపోర్ట్ తీసుకొచ్చే దిశలో ధర్నా చేస్తే బాగుంటుంది. కానీ నడిచిన కాళ్ళల్లో కట్టెబెట్టినట్టు కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకున్నట్టుగా కేంద్రంలో పరిపాలిస్తున్న పార్టీ శాఖ ఇక్కడ ధర్నా చేస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. మనం ఎక్కడికైనా తిరునాళ్ళలో వెళ్తే అక్కడ జరిగేటువంటి ఉత్సవంలో అక్కడ ప్రజలను ఆకర్షించడానికి కొంతమంది తాడెక్కి మీదకి నడుస్తూ ఉంటారు, కొంతమంది దొమ్మరగడ్డలు వేస్తుంటారు. ఇంత పెద్ద ఈ ఈవెంట్ జరుగుతూ ఉంటుంటే, ఇంత పెద్ద కార్యక్రమం తెలంగాణ ప్రౌడ్కు సంబంధించిన కార్యక్రమం జరుగుతుంటే బీజేపీ పార్టీ చేస్తుందంటే వాళ్ళ మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది? తెలంగాణ పక్క ఆంధ్ర రాష్ట్రానికి వస్తున్న నిధులకు సంబంధించిన పోరాటం చేయాల్సిన వీళ్ళు ఏ దుస్థితిలో ఉన్నారు? తొందరలోనే మేము కొంచెం కాలం ఉంటుంది కావచ్చు ఆఫీస్ అనుకున్నాం, కానీ తొందరలోనే తాళాలు వేసుకునే పరిస్థితి ప్రజలతోటి ఏర్పడే విధంగా వాళ్ళ కార్యాచరణ ఉంటుంది. 2 ఏళ్ల పాలన పైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే ఛార్జ్షీట్ విడుదల చేశారు. మీరు ఏం చేశారో అభివృద్ధి, దానికి ఎక్కడికైనా చర్చకు సిద్ధమే, ప్రెస్ క్లబ్కి రమ్మంటారా? ప్లేస్ ఎక్కడైనా మీరు ఫిక్స్ చేస్తారా? 29 రాష్ట్రాలు దేశంలోనే మాదొక రాష్ట్రం. మా రాష్ట్రం నుంచి వస్తున్న పన్నులు కేంద్రానికి ఎన్ని, కేంద్రం నుంచి వివిధ రాష్ట్రాలతో పాటుగా మాకు వస్తున్న పన్నులేంది. భారతదేశ ప్రభుత్వం నుంచి కేంద్ర మంత్రిగా మీరు ప్రాతినిధ్యం వహిస్తున్న హైదరాబాద్ సిటీకి కానీ తెలంగాణ కానీ ఏమి ప్రత్యేకించి అందరికీ వచ్చి ఎన్ఆర్జీఎస్ఓ లేకపోతే ఇతరత్ర ఫ్యామిలీ ప్లానింగ్ స్కీమ్స్నో బియ్యంకి ఇచ్చే అవి గురించి చెప్పకండి. తెలంగాణ విద్య, వైద్య, పారిశ్రామిక అంశాలకు సంబంధించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి, టూరిజం సంబంధించి ప్రత్యేకమైన ప్రణాళికతోటి ఏమైనా తీసుకొచ్చిన శక్తి మీకు ఉందా? చర్చ ఏడ చెప్తే అక్కడ రెడీ. మీ కాన్స్టిట్యూన్సీలు అంటే మీ కాన్స్టిట్యూన్సీలో, అంబర్పేట అంటే అంబర్పేట, ఎక్కడంటే అక్కడ రెడీ అనే మాట చెప్తా ఉన్నాం. చివరిగా కాంగ్రెస్ 2 ఏళ్లలో చేసింది ఏం లేదు, ఒక ఫ్రీ బస్సు, రేషన్ బియ్యం చెప్తారు. ఆ రేషన్ బియ్యం కూడా కేంద్రం అంతో ఇంత సహకారం చేసిందే. సో ఏం చేయలేదు అనేది దీనిపైన మేము ఈ మాట కట్టుబడి ఉంటాము బీజేపీ అని చెప్తుంది. దేశంలో 29 రాష్ట్రాల్లో ఏ ఒక్క రాష్ట్రంలో సన్న బియ్యం ఇచ్చినా మేము వాళ్ళ మాటకు ఒప్పుకుంటాం. అది చేతగాక మా రాష్ట్రంలో ఇస్తుంటే మీరు దాన్ని కూడా క్లెయిమ్ చేసుకునే ప్రయత్నం చేసే పొరపాటు. ఇప్పటికైనా మానసిక స్థితి మారి తెలంగాణ ప్రయోజనాల కొరకు పనిచేయాలని కోరుకుంటా ఉన్నాను. సో మొత్తంగా బీజేపీ చేస్తున్నటువంటి మహాధర్నాకు సంబంధించి మేము చర్చకు ఎక్కడైనా సిద్ధమే. వాళ్ళు ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి ఎక్కడికి పోయాలి, ఏ రాష్ట్రానికి ఎంత ఇచ్చారు, మన తెలంగాణకి ఎంత ఇచ్చారు అనే అంశాలకు సంబంధించి వాళ్ళు కూడా చిత్తశుద్ధితో తెలంగాణకు నిధులు తెచ్చే విధంగా పనిచేయాలి తప్ప ఇట్లా పనిచేస్తున్నప్పుడు కాళ్ళలో కట్టబెట్టే విధంగా, ఇబ్బంది పెట్టే విధంగా, ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే విధంగా పనిచేయకూడదు అనేది బీజేపీకి వాళ్ళ మానసిక స్థితి సరిగ్గా లేదు కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారని చెప్పేసి మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ పాలుతో ఎలేందర్ రెడ్డి, TV9 హైదరాబాద్.